ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కూడా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు సన్నిధికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయంలో పిల్లరా ప్రార్థనతో ఈ సహవాసాన్ని సమయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మా మధ్యలో నీ సన్నిధి కొరకు వందనాలు. ఉదయకాలం నుండి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. ఈ యొక్క జూన్ నెల 4వ తారీఖు దేవా, ఈ దినం కూడా ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని ఆనందపరుస్తూ సంతోషింపచేయచ్చు, బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం తండ్రి మా యొక్క తెలుగు రాష్ట్రంలో రిజల్ట్ డే ప్రభా, మరి ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా దేవా తండ్రి నాయన అద్భుతమైనటువంటి రీతిలో నాయన నీ సంకల్పము, నీ చిత్తము, నీ యొక్క ఉద్దేశంలోనే నీవు ప్రభా అధికారులను ఎన్నుకుంటావు, అధికారాన్ని ఇస్తావు. నీ ద్వారా తప్ప ఏ అధికారము మాకు ఇవ్వబడదని రోమాపత్రిక 13వ అధ్యాయంలో మేము చూస్తూ ఉన్న పౌలు గారు మాతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి అధికారమును దేవుని దగ్గర నుండే వస్తుందని నువ్వు సెలవిస్తూ ఉన్నావు. అలాగనే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 నుండి మేము గమనిస్తే అందరికీ, ప్రతి అధికారికి, ప్రతి నాయకునికి నీవు సర్వాధికారివై ఉన్నావు తండ్రి. ఈ దినం ప్రభా ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. దేశమంతట్లో కూడా రిజల్ట్ దినం ప్రభా, తీర్పు దినం తండ్రి. అవును నాయన, సరైన తీర్పునిచ్చావు తండ్రి. ప్రతి ఒక్కళ్ళకి నీవు చేసిన మేలు కొరకు వందనాలు, స్తోత్రాలు. మేము నమ్ముతున్నావు నీ తీర్పు సరైనటువంటిదని. ఈ దినం ప్రభా గెలిచిన ప్రతి ఒక్కరు, నాయకులు నాయన ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూసి గెలిచిన వారు కూడా దేవా నమ్మకంగా సేవ చేయటానికి, యథార్థంగా సేవ చేయటానికి, ప్రేమతో కనికరముతో నింపబడిన వారే సేవ చేయటానికి, నిష్పక్షపాతంగా సేవ చేయటానికి, కుల మత ప్రాంతీయ భేదాలు చూడకుండా సేవ చేయటానికి ప్రతి ఒక్కరిని, నాయకులను ఆశీర్వదించండి. మా దేశాన్ని, దేశ నాయకులను, రాష్ట్రాలను, రాష్ట్ర నాయకులను, మండలాలు, జిల్లాలు, పల్లెలు, ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ప్రభువా నాయనా నీవు ఎన్నుకొని నీ ద్వారా ఎన్నుకోబడి ఎవరైతే, ఏ నాయకులైతే ప్రభువా ఈ దినం సంతోషిస్తూ ఉన్నారు, వారు నీ యందు సంతోషించినట్లుగా ఒక దినం ఒక అద్భుతము జరుగును గాక. ఎస్ లార్డ్, రక్షణ కార్యం జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఈ సమయం దినం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా మధ్యలో నీ సన్నిధి కొరకు వందనాలు. మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు వందనాలు. ప్రతి అధికారిని దీవించండి, వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించండి. చక్కటి పాలన, శాంతియుతమైనటువంటి పరిపాలన, నెమ్మది, మంచి తలంపులతో, ఆలోచనలతో, ప్రణాళికలతో పనిచేసి దేశానికి, రాష్ట్రాలకి దీవెనకరంగా నీ యొక్క నాయకులను మార్చమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా, మరి రేపటి దినం కావచ్చు, రాబోయే దినాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏ వ్యక్తి అయితే సీఎంగా ఉండబోతున్నాడో, అలాగనే ఇతర రాష్ట్రాల్లో కూడా మరి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు నాయన, ప్రతి ఒక్కరూ కూడా నాయన, ప్రతి బిడ్డలను కూడా తండ్రి, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ దీవించి మంచి పరిపాలన ఇవ్వటానికి సహాయం చేయమని, మా దేశానికి సరైన నాయకుడిని, నాయకత్వాన్ని దయచేయమని, మహిమ పొందమని, ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇదేనో పిల్లరా, నిజంగా మరి నేను గత తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఎవరు ఎప్పుడు ఏ విధంగా మార్చబడతారో, మారుతీయ పరిస్థితులు, జీవితాలు మారుతాయో మనకు తెలియదు. కాంగ్రెస్ వస్తుందని ఎవరు అనుకోలేదు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ కొంతమంది అనుకున్నారు, చాలా వరకైతే అనుకోలేదు. కానీ దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో కూటమి రావటం జరిగింది. తెలుగుదేశం అత్యధికమైన మెజారిటీతో దాదాపుగా 135 సీట్లు గెలుచుకోవటం జరిగింది. మరి జనసేన అయితే 20 పైనే, బీజేపీ అయితే 8 వరకని నేను వింటున్నాను. అలాగనే ఇంత అద్భుతమైనటువంటి మెజారిటీని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రజలు, అలాగనే నాయకులకి, గెలిచినటువంటి నాయకులకు, మరి ఎమ్మెల్యేస్కి, అలాగనే
ఫామ్ కాబోతున్నటువంటి గవర్నమెంట్కి నా విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. నా బ్లెస్సింగ్స్, నా ఆశీర్వాదాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా జిల్లాల్లో ఎన్నుకోబడినటువంటి ప్రతి నాయకుడికి నా యొక్క శుభాలు, నా యొక్క విషెస్, నా యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్. ఐ బ్లెస్ ఎవ్రీ వన్ హూ గాట్ వండర్ఫుల్ విక్టరీ in their constitutions and in their places, in their selected places. Hallelujah. I bless them abundantly, richly. May God bless you, and I wish them all the peace, joy, and good success, and also good rule or wonderful authority. Praise the Lord, from the Lord. You need authority also from the Lord. You need salvation also. You need the power of God also. Not only this kind of authority, worldly authority, fleshly authority, and secular authority or earthly authority, but we need the authority of Jesus, authority of the Almighty God. So I wish everyone, all the leaders, elders, a good success. It is a good, wonderful time given by God. Praise the Lord. ఆ కాలము, ఆ సమయము దేవుడు నిర్ణయించిందే. Only the time is given by the Almighty God. సో కాలాలు, సమయాలు ఆయన స్వాధీనంలో ఉండే పిల్లారా, ఇదేను గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క దీవులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. భారతదేశానికి, ప్రతి రాష్ట్రానికి మంచి పరిపాలన మీ ద్వారా దేవుడు ఇవ్వబోతున్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. అలాగనే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, రోమపత్రిక 13వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు. ప్రతి అధికారం కూడా దేవుని నుండే వస్తుందని, ప్రతి అధికారి దేవుని ద్వారా నియమించబడతాడని. సో అధికారులు మనం దూషించొద్దు, నిందించొద్దు, శపించొద్దు. దేవుడే అధికారులు పెడతాడు, అధికారాన్ని ఇస్తాడు. ఒక్కోసారి దేవుని బిడ్డలు దేవుని మార్గం తొలగిపోతే, దేవుని మాట వినకపోతే, దేవుని యొక్క మార్గంలో సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు నడవకపోతే, ఆయనకి ఇష్టమైనట్లుగా దేవుడు వాళ్ళని తీసేస్తాడు. తొలగించేసేస్తాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. కొన్నిసార్లు కొన్ని నేర్పటానికి కావచ్చు, కొన్నిసార్లు కొన్ని మనకు తెలియజేయటానికి కావచ్చు పిల్లరా. సో తీసేస్తాడు. సో ఈ దినము ఓడిపోయినటువంటి వాళ్ళు ఏం బాధపడొద్దు, దిగులు పడొద్దు, విచారపడొద్దు, కుంపు అవ్వద్దు. ఒక దినం వస్తుంది, మళ్ళా సరి చేసుకోండి. నెబుకద్నెజరుని గట్టి మేయించాడు, అడవులు పాలు చేసి. మళ్ళా అతని బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా వచ్చి రాజుగా సింహాసనాన్ని ఆశీర్వయ్యాడు. అలాగనే చాలాసార్లు పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఓడిపోయినటువంటి వారికి నేను చెబుతుంది ఏంటంటే, మీ యొక్క జీవితంలో సరిచేయబడవలసినటువంటి సందర్భాలు ఎన్నో ఉండయి. క్రియలు, కార్యాలు, మాట, చూపు, నడక అవన్నీ కూడా సరిచేయబడాలి. సరిచేయబడినప్పుడు దేవుడు గొప్పగా వాడుకుంటాడు. అట్టి రీతిలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. ప్రతి రాజకీయ నాయకుడికి, అధికారికి నా శుభాలు తెలియజేస్తున్నా, నా దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను, నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన పిల్లారా, అపోస్తలుడైన పౌలు గారి గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అతడు అధికారం కలిగిన వాడు, అతడు ఒక గొప్ప హోదా కలిగిన వాడు, విద్యావేత్త, ఉన్నతమైన వ్యక్తి. కానీ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవ చేయటానికి, యేసు క్రీస్తు కొరకై హతసాక్షిగా, లేకపోతే జీవితం అంతా సువార్త ప్రకటించటానికి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అంటాడు. దినాల్లో చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు దేవుని మార్గం నడవని కారణాన్ని బట్టి దేవుడు అధికారుల్ని నియమిస్తాడు. దేవుడు బబులోనుకు తీసుకెళ్ళాడు, దేవుడు పర్షియా దేశం తీసుకెళ్ళాడు, దేవుడు ఈజిప్ట్ దేశానికి తీసుకెళ్ళాడు. 400 సంవత్సరాలు అక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బాధపడ్డారు. కొన్ని వందల సంవత్సరాలు ఇలాగా, కొన్ని సంవత్సరాలు బబులోన్లోను, పర్షియా దేశంలోను, లేకపోతే రోమన్స్ సామ్రాజ్యంలోను ఇశ్రాయేలీలు బాధపడ్డారని అనేక సార్లు మనం వింటూ ఉంటాం పిల్లలు. ఎందుకో తెలుసు, వాళ్ళు మూర్ఖత్వం, మొండితనం, అవిధేయత, అక్రమం, వ్యతిరేకత, తిరుగుబాటు చేయటం. నేను చెప్పుకున్న పౌలు గారంట దేవుని యొక్క దర్శనానికి
ఏమాత్రము కూడా అవిధేయుడు కాలేదంట. దేవుని స్వరానికి అవిధేయుడు కాలేదు. దేవుడు మాట్లాడిన దానికి అవిధేయుడు కాలేదు. నేను అవిధేయుడు కాక అని అంటాడు. సో ఇశ్రాయేలీలకు అవిధేయత అనేకసార్లు వారిని శిక్షించింది పిల్లరా. క్రైస్తవుల యొక్క అవిధేయత ఈ దినాల్లో, సేవకుల యొక్క అవిధేయత. ఒకవేళ రాబోయే దినాలు కొంతమంది అంటారు మోడీ గారు వస్తే ఆదివారం తీసేస్తాడు, శుక్రవారం ప్రకటిస్తూ ఉంటాడు, శుక్రవారం అంట సెలవు అని అంటారు కొంతమంది. ఏ వారం అని రానియండి, మనం ఆరాధించేది దినాన్న లేకపోతే మనుషులనా? మనం ఆరాధించేది యేసు ప్రభువుని. యేసు ప్రభుని ఇప్పుడు సోమవారం మీటింగ్ పెడతారు, మంగళవారం పెడతారు, బుధవారం పెడతారు, గురువారం పెడతారు, శుక్ర శని అన్ని వారాలు పెడతారు కదా. ఒక్కోసారి ఎక్కడోసారి జరుగుతూనే ఉంటాయి కదా. సో ఆదివారం అనేటువంటిది ఆదివారం పునరుద్ధానుడైన యేసును ఆరాధించండి. ఏ వారం అయితే ఏముంది, ఏ దినం అయితే ఏముంది. మారిస్తే మారవనియండి, ఏమవుతుంది? అది మార్చినందువల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రభు అయితే మారడు కదా, ఆయన మారని దేవుడు కదా. క్రైస్తవుల్లో సరైన అవగాహన లేదు పిల్లారా, సరైనటువంటి ఆత్మ నింపుదల లేదు. రాజులకి న్యాయాధిపతులకు లేకపోతే అధికారులకు విరోధంగా ఉండొద్దని బైబిలే చెబుతా ఉంది. బైబిలే చెబుతా ఉంది. వారిని శపించొద్దని, దూషించొద్దని చెబుతా ఉంది. వారి మాట వినండి అని చెబుతా ఉంది. అయితే బైబిల్ ఏం చెబుతా ఉంది? చెడుకు విరోధంగా ఉండండి, పాపానికి విరోధంగా ఉండండి, అక్రమానికి, అన్యాయానికి, మోసానికి, దగాకు విరోధంగా ఉండండి. అధికారులకు కాదు, అధికారానికి కాదు. మనం పోరాడేది శరీరులతో కాదని చెబుతా ఉంది స్పష్టంగా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి మనం చదివితే, మనం పోరాడేది శరీరులతో కాదు పిల్లారా. మనం పోరాడేది ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మ సమూహములతో అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సాతానుతో పోరాడుతున్నా అంటే దయ్యంతో పోరాడుతున్నా, చెడుతో, అక్రమంతో, అన్యాయంతో, మోసంతో పోరాడుతూ ఉన్నాం. ప్రార్థన చేయండి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం వలన దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన దేశంలో, మన రాష్ట్రంలో అద్భుతాలు చేస్తాడు. నేనైతే గత 35 సంవత్సరాలు చేస్తుంది అదే. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ నాయకుడితో సంబంధం లేదు. నా పార్టీ పరలోకపు పార్టీ, నా నాయకుడు యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు నేను వెంబడిస్తాను, యేసుక్రీస్తునే నేను ఆరాధిస్తాను, స్తుతిస్తాను, గణపరుస్తాను. యేసు ప్రభు విశ్రాంతి దినానికి కూడా ప్రభు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవాలయం కంటే కూడా గొప్పవాడని సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మోషే కంటే గొప్పవాడు, అబ్రహాం కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే, మోషే కంటే, ఇశ్రాయేలీలందరికంటే గొప్పవాడు. సొలొమోను కంటే, యోనా కంటే, ఇలా చెప్పుకుంటే పోతే దావీదు కంటే కూడా గొప్పవాడిని అని చెప్పాడు సందర్భాలను బట్టి. హల్లెలూయా. దావీదుకు కూడా ప్రభు ఆయన, అబ్రహాముకు కూడా ప్రభు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి పిల్లారా, ప్రభువును ఆరాధించండి, ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో, మీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వండి, దేవునికి ప్లేస్ని ఇవ్వండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడటానికి దైవ దర్శనాన్ని పొందుకోవాలి పిల్లారా. సేవలో కష్టపడండి సేవకులారా, విశ్వాసులారా. భయపడవద్దు. ఏ పార్టీ వస్తే మీకేంటి, ఏ నాయకుడు వస్తే మీకేంటి, ఏ యొక్క వ్యక్తి గెలిస్తే మీకేంటి? అది దేవుని చిత్తంలో గెలిపించుకుంటాడు. అనుకున్నారు ఎవరన్నా? ఇప్పుడు బీజేపీ వస్తుందని 8 సీట్లు వస్తుందని అనుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఊహించారా? తెలుగుదేశం వస్తుంది అనుకున్నారా? వచ్చింది. కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారా? తెలంగాణలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని అనుకున్నారు, అయ్యాడు, సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి గారు. రేపు చంద్రబాబు గారు సీఎం అవుతారు. దేవుడు ఎవరిని పెట్టాలో వాళ్ళనే పెడతాడు పిల్లరా. దేవుని దృష్టి వేరే ఉంటుంది, నాయకత్వం, ఆయన యొక్క పరిపాలన వేరే ఉంటుంది. మన దృష్టితో కాదు, మన పరిపాలన, మన ఆలోచనతో కాదు దేవుడు చేసేది. దేవుడు ఏం చెప్పాడు? ప్రార్థన చేయమన్నాడు, అంతే. విసుకకు ప్రార్థన చేయండి. దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడు, త్వరగా న్యాయం తీరుస్తాడు అని ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు మీరు చదువుకుంటే 7వ వచనం చెబుతా త్వరగా న్యాయం తీరుస్తాడు. 8వ వచనంలో ఆయన అన్యాయస్తుడు కాదు పిల్లారా. ఒక అన్యాయస్తుడే న్యాయాధిపతే న్యాయం చేయాలని ఆయన తన మనసులో నిర్ణయించుకున్నాడే. మరి దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, అన్యాయస్తుడు కాదు. తప్పక ఆయన కార్యాలు చేస్తాడు. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, దేశం యొక్క అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తాం. అధికారుల కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు చేయండి,
నాయకుల కొరకు చేయండి. ఎందుకు? సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. శాంతిగా అసలు క్రైస్తవులకే శాంతి లేదు, సేవకునికే శాంతి లేదు. ఇంకా మీరు ఎవరో శాంతి ఉండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటారేంటి? ముందు సేవకులారా మీరు సమాధానంగా ఉండండి. విశ్వాసులారా మీరు సమాధానంగా ఉండండి. దేవుని బిడ్డలకి శ్రమలు రావాలి. నేను అదే కోరుకుంటా ఉన్నాను. ఈ దినాల్లో సుఖం ఎక్కువైపోయింది, భోగాలు ఎక్కువైపోయింది, ఇచ్చలు ఎక్కువైపోయింది, వాంఛలు ఎక్కువైపోయింది. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను కోరుకోవటమే కాదు. శ్రమ రావాలి సంఘం మీదకి, అప్పుడే సిద్ధపడతారు. ప్రభు రాకడను మర్చిపోతా ఉన్నారు. సిద్ధపాటు లేదు మీలో. క్రైస్తవులు సిద్ధపాటు లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే దేవుడు నాయకత్వాన్ని చేంజ్ చేసేస్తాడు, నాయకులను తీసుకొస్తాడు. మీరు మజ్జుగా ఉండకూడదు, మత్తులుగా ఉండకూడదు. ఐకిక విచారాలు కంటి చూపుతో పాపం చేస్తున్నాం. కంటి చూపుతో చూసే ప్రతి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఐకిక విచారాల విషయంలో, తలంపుల విషయంలో, కోరికల విషయంలో, ఆశల విషయంలో. సో ప్రతి ఒక్కరు కూడా పిల్లారా దేవుని రాకడకు సిద్ధపడాలి. అది దేవుని చిత్తము, దేవుని యొక్క సంకల్పం. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతో, మీ హృదయాలతో, మీ అంతరంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. వినండి, సిద్ధపడండి. శ్రమలు రావాలండి, శ్రమలు రావాలి. శ్రమలు లేకపోతే ఇట్లాగా అయిపోతారు. ఇప్పుడు క్రైస్తవుల్లో సరైనటువంటి అవగాహన లేదు. పాస్టర్లో కానీ క్రైస్తవులు కానీ దేవుని బిడ్డలు అని చెబుతారు. ఒక సంఘం అంటే ఇంకో సంఘానికి ఇష్టపడరు, ఒక విశ్వాసం అంటే ఇంకో విశ్వాసం ఇష్టపడరు, బోధలు చేస్తారు వాళ్ళ విశ్వాసుల దగ్గర. అది చూడండి, వాళ్ళ విశ్వాసులకి ఇంకొక విశ్వాసి దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకొక విశ్వాసిని కానీ వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ మన సంఘాన్ని రప్పియాలి కానీ మనం వెళ్ళొద్దని చెబుతారు. ఎస్, అలాంటి సంఘాలు ఉండకి, అలాంటి వ్యక్తులు ఉండారు, అలాంటి సేవకులు ఉండారు. మన సంఘమే గొప్పదని చెబుతారు, మన బోధకుడే గొప్పోడని చెబుతారు, మన సిద్ధాంతమే గొప్పదని చెబుతారు. ఒక వ్యక్తిని గురించి విన్నాను, స్వచ్ఛమైనటువంటి వాక్యం అంట, స్వచ్ఛమైన సంఘం అంట. అంటే వేరే వాళ్ళు స్వచ్ఛమైనవి కాదు, నీది మాత్రమే స్వచ్ఛమైంది. వాక్యం స్వచ్ఛమైన సంఘము, దేవుని సంఘము. నా సంఘాన్ని నేను కడతానన్నాడు. మనం కట్టబడాలి పిల్లారా. అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని శ్రమలు పొందినా ఆయన వెనకం చేయలేదు. శ్రమలు వస్తాయండి, క్రైస్తవులకి శ్రమలు రావాలి. అందుకే ఆయన చెప్పింది, అనేకమైనటువంటి శ్రమలు పొంది మనం దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలి. క్రైస్తవులకి హింసలు రావాలి, క్రైస్తవులకి బాధలు రావాలి, క్రైస్తవులకి వేదనలు రావాలి. కొంతమంది చర్చికే రారు. చర్చికి రాని వాళ్ళ కొరకు ఏం చేయాలంటే ప్రార్థన, వాళ్ళకి బాధలు రావాలి, హింసలు రావాలి, కష్టాలు రావాలని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. నాశనం అయిపోతారు కదా లోకంలో ఉంటే, బాధలు రాకపోతే, కష్టాలు. ఇప్పుడు సంఘానికి శ్రమ లేదు. నార్త్ ఇండియాలో శ్రమ ఉంది, విస్తరిస్తుంది సంఘం అక్కడ. కానీ సౌత్ ఇండియాలో శ్రమలు లేవు, విస్తరించట్లు కాదు కదా, వాళ్ళ ఆత్మీయ జీవితమే పాడు చేసుకుంటున్నారు. తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, వాక్యానికి విరోధమైనటువంటి జీవితము, మాటలు, క్రియలు మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యానికి లోబడండి పిల్లారా. వాక్యానికి లోబడి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాట వినాలి. దేవునికి లోబడి జీవించటం ద్వారానే మనం దీవెనలు పొందుకుంటాం. దానియేలు పరిశుద్ధంగా జీవించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అతడు బబులోనికి తీసుకెళ్లబడినప్పటికీ బానిసుడిగా ఆ బబులోని యొక్క ఆచారాలు కానీ, పద్ధతులు కానీ, ఇంటిలో ఉన్నటువంటి ఆచారాలు కానీ, లేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి ఆచారాలు కానీ, ఫుడ్ కానీ, ఇవన్నీ అవాయిడ్ చేసుకున్నాడు. వాటి వలన అపవిత్రపరచుకోలేదు అంత బైబిల్ గ్రంథంలో. సో కాబట్టి దేవుడు ఆయనలో ఉన్నాడు. ఆ బబులోని దేశానికే గొప్ప అధికారి అయ్యాడు. తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి దానియేలుకి, ఎన్నో వచ్చినాయి. రాలేదు, వస్తాయి. ఆ దేశానికే, ఆ రాజ్యానికి అధికారి అయ్యాడు. అందరి మీద అధికారిగా చేసేసాడు రాజు. యోసేపు 13 సంవత్సరాలు కష్టపడ్డాడు, బానిసుడిగా అమ్మబడ్డాడు, హీనుడుగా, నీచుడుగా, క్రూరంగా, అతి క్రూరంగా అతడు హింస పెట్టబడ్డాడు పిల్లలు. కానీ యోసేపుని దేవుడు దీవించలేదా? వారిద్దరిలో ఉంది ఏంటో తెలుసు, దానియేలు యోసేపులో దేవుని జ్ఞానం. నీలాంటి ఆత్మ కలిగిన వాడు భూమి మీద ఎవడు లేడని చెప్పారు ఇద్దరి గురించి. నీలాంటి జ్ఞానము ఎవడికి లేదని చెప్పేసేసాడు ఆ రాజులు. ఐగుప్తు రాజు కావచ్చు, బబులోను రాజు కావచ్చు. పిల్లరా బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, అక్కడ ఫరో రాజు కావచ్చు, ఇక్కడ నెబుకద్నెజర్ రాజు కావచ్చు.
ఏ రాజులైనా ఏ వ్యక్తులైనా కానీ నీలో ఉన్న దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని పవిత్రత, పరిశుద్ధతను గుర్తించాలి. అధికారులు కావచ్చు, మనుషులు కావచ్చు. సో ఈ దినాల్లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లరా, మన జీవితాల్లో మన ప్రభు శక్తిని, ప్రభావాన్ని నింపుకునే వారికి ఉండాలి. శ్రమల్లో కూడా దేవుని స్తుతించాలి, హింసల్లో కూడా దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. డబ్బులు రాకపోతే సుఖంగా ఉంటే, ఆనందంగా సంతోషంగా ఉంటే మేము దేవుని సేవ చేస్తాం అంటే చాలామంది ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. డబ్బులు రాకపోతే మేము దేవుని సేవ అంటారు కొంతమంది. డబ్బులు రానప్పుడు అప్పుడు కూడా చేయాలి. సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటే దేవుని సేవ కాదు. డబ్బులు రానప్పుడు కూడా, డబ్బులు రాకపోతే కూడా, నీకు సుఖం లేనప్పుడు కూడా నువ్వు ఒకేలాగా ఉండాలి. అదే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు గారు చాలా కష్టాలు పడ్డాడు పిల్లరా. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం కూడా, 2వ అధ్యాయాలు 27-28 భయంకరమైనటువంటి శ్రమల్లో గుండా దేవుని సేవిస్తూ ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. నీ శ్రమలో, నీ కష్టంలో నువ్వు ఎలాగుండవు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అద్భుతమైనటువంటి సేవ చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. కొన్ని వాక్యాలు నేను చదివించాలని ఆశపడతా ఉన్నా. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 19వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 27:19. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రయాణములతో బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు హానియు నష్టమును కలగకపోవును. ఓకే, కొంచెం వేరుగా అయింది. ఓకే, మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామను ఆశ బొత్తిగా పోయెను. అక్కడ కొంచెం ప్రింట్ తప్పుపడింది. కొంచెం ప్రింట్ తప్పులు అవుతా ఉండి నేను దాన్ని కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఓడు సరిగా ఉండని కారణాన్ని బట్టి ఓకే, తప్పించుకొందుమన ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసినది. అప్పుడు హాని నష్టము కలుగకపోహును. పౌలు గారు చెప్పారు, ఆయన శ్రమల్లో ఉండా, బాధల్లో ఉండా, నిందల్లో ఉండా మంచి గైడ్ లైన్స్ దేవుని దగ్గర నుండి పొందుకుంటూ, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ, దర్శనాలు చూస్తా ఆయన ప్రయాణంలో కూడా. అంటే ఈయన రాజు అగ్రిప్పరాజు దగ్గర మాట్లాడిన తర్వాత సంగతి మనం 27వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం పిల్లరా. బయలుదేరాడు, చక్రవర్తి దగ్గర చెప్పుకుంటానని బయలుదేరాడు ఆయన. దేవునికి స్తోత్రం. సో పౌలు గారు ఆయన ప్రతి వ్యక్తి ఎదుట, సామాన్యులు అందరి ఎదుట నిలబడి మాట్లాడుతూ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడని మనం చెప్పుకుంటా ఉన్నాం పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సాక్షిగా ఉండాలి. మెయిన్గా సాక్షిగా ఉండాలంటే కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానం సుఖంగా ఉంటేనే కాదు. డబ్బు వచ్చినా రాకపోయినా, సుఖం ఉండా లేకపోయినా, ఆనందం ఉండా లేకపోయినా, సంతోషం ఉండా లేకపోయినా, ఆయన ప్రేమ నుండి ఏది మనల్ని వేరు చేయలేదు పిల్లారా. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ప్రాణమునకు హాని కలగదు. ఇక్కడ కూడా పోయింది, ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవరి వాడునో, ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. నువ్వు భయపడొద్దు, నువ్వు కైసరు ఎదుట నిలబడాలి. దేవుని దర్శనం వస్తుందండి కష్టకాలంలో, బాధలో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు. నిజమైన దేవుని బిడ్డలకి శ్రమల్లో కూడా దేవుడు దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. క్రైస్తవుల మధ్యలో దేవుని ఆత్మకార్యం జరగాలి పిల్లారా. దేవుడు మాట్లాడే స్వరానికి చెవినివ్వాలి, లోబడాలి, విధేయత చూపాలి.
క్రైస్తవ భక్తిలో యథార్థత, నీతి ఉండాలి, న్యాయంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. హింస పెట్టడం, బాధ పెట్టడం. ఈ దినాలు రాజకీయాలు ఎక్కువైపోయినాయి క్రైస్తవుల మధ్యలో, చర్చీస్లో, సంఘాల మధ్యలో, సేవకుల మధ్యలో. రాజకీయంలో కలిసిపోయారు, రాజకీయ నాయకులతో కలిసిపోయారు, లోకంలో కలిసిపోయారు, లోక సంబంధమైన వ్యక్తులతో కలిసిపోయారు. చాలా వరకు ఓ 10% యథార్థంగా ఉంటున్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బంధకాలుండా కానీ ఒక 776 మంది ఖైదీలతో బయలుదేరుతున్నాడండి ఓడలో. చూడండి, ఏం తప్పు చేశాడు ఆయన? నేనేం తప్పు చేయలేదు, నేను న్యాయంగా ఉండా, నీతిగా ఉండాను. దేవుని వాగ్దానాన్ని గురించి, దేవుని సత్యాన్ని గురించి, దేవుని నీతిని, ధర్మాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి బంధకాలు నాకు అంటున్నాడు పౌలు గారు. దైవ వాక్యానికి మనం విధేయత చూపే వరంగా ఉండాలి పిల్లారా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. అందరినీ నీకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడని దేవుడు మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. సేయింగ్, ఫియర్ నాట్ పాల్, thou must be brought before Caesar, and lo, God hath given thee all them that sail with thee. నీతో పాటు బంధకాలు ఉన్నటువంటి వారు కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముతా ఉన్నాను. Therefore, sirs, be of good cheer, for I believe God, and that it shall be even as it was told to me. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. 14వ దినము వచ్చినప్పుడు మేము అందరము సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఉండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని యోచించి బుడుదు వేసి చూచి 20 మూరల లోతు తెలుసుకొనిరి. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూసి 15 మూరల లోతు తెలుసుకొనిరి. అప్పుడు రాతి తిప్పలు గల చోట పడుతుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాల్చుకొని ఉండిరి. ఓకే, చూడండి ఎంత వేదన, ఎంత భయంకరమైనటువంటి బేభత్సంతో కూడినటువంటి ప్రయాణం. ఓడ ప్రయాణము చాలా భయంకరమైన ప్రయాణం అండి. నేను కూడా చేశాను. అండమాన్ నికోబార్ అడవుల్లో, సముద్రంలో ఓడ ప్రయాణాలు చేశాను. నాకు కూడా తెలుసు. దేవుని స్తోత్రం. కానీ ఇంత భయంకరం కాదండి. ప్రాణానికి కూడా తెగించి ఒక ఖైదీగా తీసుకెళ్ళబడతా ఉన్నాడు ఒక సేవకు. అయినా సేవ విడిచిపెట్టలే. దేవుని విడిచిపెడితే, సేవ విడిచిపెడితే ఆయన ఏం చేయరు, విడిచిపెట్టేసేస్తారు. అదే అక్కడ చెప్పబడింది 22 నుండి 26వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే వచనాలు. కానీ దేవుని సేవ విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు, సత్యాన్ని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. దర్శనానికి విరోధిగా లేడు అతడు, వ్యతిరేకంగా లేడు, తిరుగుబాటు చేయట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకు తిరుగుబాటు చేస్తున్నావా? దేవునికి విరోధిగా, వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ఒకసారి గుర్తు చేసుకో. అయితే ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగరును వేయబోచున్నట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు. 14 దినాలు అవుతుందండి ఉపవాసం. 14 దినాలు ప్రయాణం చేస్తానే ఉంటారు. 14 దినాలు అంటే ఇంకా ప్రయాణం చేసే, కానీ ఉపవాసం ఉండి 14 దినాలు. అంతకుముందు ప్రయాణాలు చేశారు. మొత్తం 3 నెలల పైన ప్రయాణం వీళ్ళది. ఎక్కడి నుండి వెళ్తున్నారు వీళ్ళు? ఈ యెరూషలేము నుండి ఆ ప్రాంతాలన్నిటిని దాటుకుంటా తర్వాత ఎక్కడికి వచ్చారంటే రోమాకు వస్తూ ఉన్నారు. మధ్యలో ఎన్నో ప్రయాణాలు. అదంతా కూడా మీరు 27వ అధ్యాయం 1వ వచ్చిన దగ్గర నుండి
18 వచ్చిన వారు చదివితే మీకు తెలుస్తుంది పిల్లరా. ఆ ఊర్ల పేర్లు అన్నీ కూడా అక్కడ ఉండేవి. అవన్నీ కూడా నేను చదివించడానికి టైం లేదు కాబట్టి నేను మీకు మామూలు కొన్ని చూజ్ చేసుకొని ఎన్నుకున్నటువంటి వాక్యాలు చదివిస్తాను. కనుక ఆహారం పుచ్చుకొనుటని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణములకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. 35వ వచనం. ఇప్పుడు అపోస్తలుల కార్యము 27వ అధ్యాయం 35వ వచనం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. 37వ వచనం అండి. ఓడలో ఉన్న మేమందరము 276 అండ్ వీ వర్ ఇన్ ఆల్ ఆన్ ద షిప్ 216 సోల్స్. ఓకే, 376 అని ఇక్కడ మనం చూస్తున్నాము. సరే, 38వ వచనం చదువుతాం. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పడవేసి ఓడ తేలిక చేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల యొక్క సముద్రపు పాయను చూసి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడ త్రోయవలెనని ఆలోచన చేసిరి. ఓకే, ఇవి చాలా ఉండేయండి. ఈ తర్వాత మీరు చివరి వరకు చదువుకోండి, చాలా వాక్యాలు ఉండే దీంట్లో. అయితే నేను 28వ అధ్యాయం మొదటి వచ్చి చదివించాలని, కొన్ని వాక్యాలు చదివించాలని ఆశపడతా ఉన్నాను. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతన్ని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు. చూసారా, చేతిని వేలాడుతూ ఉందా పాము కాకకు బయటకు వచ్చి. పౌలు గారు ఉండ చోట ఉండడు కదా, ఆయన ఏదో పని చేస్తూ ఉంటాడు, మేలు చేస్తాడు, మంచి చేస్తాడు. సేవకులు కూడా మంచి చేసే సేవకులు, మేలు చేసే సేవకులు నిందించబడతారు. ఒక్కోసారి ఇక్కడ నిందించబడతా ఉన్నాడు, నరహంతకుడే అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ ద్వీపవాసులు తెలియదు కదా. కానీ ఆ 276 మంది తెలుసు. అక్కడ ఉన్న అధికారులు తెలుసు, సేనాధిపతి తెలుసు, అందరూ తెలుసండి పౌలు ఏంటో, ఎలాంటి వాడు. యేసు ప్రభు నిమిత్తమే ఆయన ఎక్కడికి వెళ్ళినా, అగ్రిపరాజు దగ్గరికి వెళ్ళినా, కైసర్ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంక అంతకుముందు ఎంతో మంది దగ్గర నిలబడ్డాడు, అధికారుల దగ్గర నిలబడ్డాడు, ప్రధానుల దగ్గర నిలబడ్డాడు, అందరి దగ్గర నిలబడి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చెబుతుంది ఏంటంటే మనము సాక్షిగా ఉండాలి ఈ భూమి మీద. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవునికి సాక్షిగా ఉండాలి. మనుషులకు కాదండి, లోకానికి కాదు, రాజకీయ నాయకులకు కాదు. రాజకీయాలు చేయొద్దు దేవుని సేవకులు, విశ్వాసులు. రాజకీయాలు చేశారంటే మీరు విశ్వాసులు కాదు, దేవుని సేవకులు కాదు. మనం దేవుని సేవ చేయాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. యేసు ప్రభు శిష్యులుగానే ఉండాలి మనం, వాళ్ళకి వీళ్ళకి కాదు. ప్రైజ్ ది లార్డ్. నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయమతన్ని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. ఇప్పుడు ట్విస్ట్ ఉంది ఇక్కడ, చదువుదా. ఇప్పుడు 5వ వచనం, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచూ ఉండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూసి, వావ్, చూసారా, కలగకుండా చూసి ఆ అభిప్రాయం మాని అతడు ఒక దేవత అని చెప్పసాగిరి. కాసేపట్లని మారిపోయింది. చూసారా, అది చెప్పడానికి నేను కొంచెం ఆఫ్ చేశాను. ఇది నేను చదివాను ఆల్రెడీ ఎన్నోసార్లు, మళ్ళా చదువుతుంటే కొత్తగా ఉంది నాకు. దేవుని స్తోత్రం. వాళ్ళంతమంది ఏమనుకున్నారు? నరహంతకుడు అనుకున్నారు. చచ్చిపోతాడు, దేవత ఇడిచిపెట్టదు, వీడిని చంపేస్తుంది అనుకున్నారు మనసులో. కానీ ఎప్పుడైతే అతడు చావకుండా బ్రతికే ఉన్నాడు అప్పుడు అంటున్నారు ఇతడు నిజముగా దేవత. దేవుని స్తోత్రం.
ఇప్పుడు యాక్ట్స్ చాప్టర్ 28 verse 7, అపోస్తలుల కార్యములు 28:7. పోప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములు ఉండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చారంట. 8వ వచనం. అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచాడు. Paul entered in and prayed and laid his hands on him and healed him. Praise the Lord. 9వ వచనం verse 9, అపోస్తలుల కార్యం 28:9. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. So when this was done, others also on the island who had diseases came and were healed. Praise the Lord. 10వ వచనం. మరియు వారు అనేక మహత్కార్యములతో మమ్మను మర్యాద చేసి అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. పౌలు గారు ప్రయాణంలో కూడా పిల్లారా, ఓడలో కూడా, ఖైదీల మధ్యలో కూడా, విరోధంగా చూస్తున్న వారి మధ్యలో కూడా, నరహంతకుడని చెప్పిన వారి మధ్యలో కూడా దేవుణ్ణి మహిమపరిచాడండి. దేవునికి సాక్షిగా ఉన్నాడు. అక్కడ కూడా వారికి సువార్త ప్రకటించాడు. అక్కడ కూడా ప్రజలకు మేలు చేశాడు. స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు అనేకులంట. రోగాలతో ఉన్నటువంటి అనేకులు వచ్చి అద్భుతాలు చూశారు. అక్కడ స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. నీ శ్రమలో, నీ కష్టములో, నీ బంధకాల్లో, నీ హింసల్లో, నీ ఉపద్రవాల్లో కూడా దేవుని మహిమపరచాలి పిల్లరా. సాక్షిగా ఉండాలి. వీ మస్ట్ బి ఏ విట్నెస్ ఫర్ గాడ్ ఇన్ ట్రయల్స్, afflictions, sufferings, and so many oppressions, depressions, discouragements, disappointments, and all the worries. Praise the Lord. Hallelujah. We must give thanks to God. Praise the name of Jesus. దేవుని స్తుతించాలి పిల్లరా. దేవుని వైపు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. రాకడకు సిద్ధపడాలి. ప్రతి పాప శాప రోగాల నుండి విడుదల పొందుకోవాలి. ప్రతి విధమైన అపవిత్రాత్మ శక్తి నుండి విడుదల పొందుకోవాలి. అప్పుడంటే వాళ్ళు ఏం చేశారు? సత్కరించారంట గొప్పగా. దేవుని దగ్గర నుండి ఖైదీలుగా ఉన్నటువంటి వారిని కూడా సత్కరిస్తున్నారు. చూసారా? వారు ఆదరించారు ముందు, తర్వాత అపోహపడ్డారు, ఆ తర్వాత మళ్ళీ ఎక్కువగా ఆదరించారు, ఆ తర్వాత వారి ద్వారా మేలు పొందుకున్నారు. అపోస్తలుడు పౌలు గారు ఇది ఖైదీలందరూ చూస్తున్నారు. అందరి ముందు సాక్షి. హల్లెలూయా. అధికారులు చూస్తున్నారు, సైన్యాధిపతులు చూస్తున్నారు, సేనాధిపతులు చూస్తున్నారు, సైనికులు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, దేవుడి వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. మన శ్రమల్లో, మన బాధల్లో కూడా మనం సాక్షులుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. అట్టి కృపను దేవుడు మనందరి కూడా సహాయము చేయునుగాక. ఇక్కడ 11వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 28:11. యాక్ట్స్ చాప్టర్ 28 verse 11. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతా గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత రోమాకి వెళ్ళారని, తర్వాత వాక్యాలన్నీ చివరి వచ్చిన వారికి చదవండి మీరు. అక్కడ ఆయన సేవ చేసినట్లుగా 2 సంవత్సరాలు అక్కడ అద్దీంట్లో గడిపి సేవ చేసినట్లుగా మనం చూస్తాం పిల్లరా. నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు అపోస్తలుడు పౌలు గారు. అన్ని విడిచిపెట్టాడండి. తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టాడు. పాత నిబంధనలో మోషేలాగా, కొత్త నిబంధనలో పౌలు గారు. హల్లెలూయా. పిల్లరా, దేవుని సేవ కొరకు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అపోస్తలుడు పౌలు గారు. ఆస్తి అంతా కూడా సేవకి ఇచ్చేసాడండి. ఆస్తులు పోగు చేసుకోవాలి. అందరూ సమానంగా ఉండాలి. అపోస్తలుల కార్యములో అందరూ సమానంగా ఉండాలి. వారు కలిగిందంతా అందరూ పంచుకున్నారు. ఈ దినాలు అలాగుందా? లేదు. వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళకి మాది మాత్రమే, ఇంకో క్రైస్తవుడు రావద్దు, ఇంకో సేవకుడు రావద్దు, వాడికి మేమేమి చెయ్యము, మీకు కావాలంటే దేవుడిని అడుక్కండి అని అంటారు. కానీ బైబిల్లో అపోస్తలుల కార్యాలు అలాగ లేదు. అపోస్తలుల కార్యం మొత్తం ఏంటంటే వారికి కలిగినది ఏదైనా కానీ అందరు పంచుకున్నారు, అందరు సేవ చేశారు. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో కూడా వారు దేవుని మార్గం తొలగిపోలేదు. సాక్షిగా ఉండారు. మీరు ఎలాగుండారు? మీ కష్టాల్లో, మీ బాధల్లో,
రోమాపత్రిక 8వ అధ్యాయం 32 నుండి 38 వరకు మీరు చదువుకోండి పిల్లారా. అద్భుతమైనటువంటి మాటలు అక్కడ ఉండి. ఏ శ్రమ వచ్చినా, హింస వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఖడ్గమైన, కరువైనా, వస్త్రహీనత అయినా, ఏది మీ మీదకి వచ్చినా కానీ పిల్లారా మీరు ఏమాత్రం భయపడొద్దు. దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని వేరు చేయలేదు. సాక్షిగా ఉంటారు. సాక్షిగా ఉన్నాయి. దేవుని కొరకు సాక్షిగా ఉందాము. ప్రభు అట్టి కృపను మనకి, మన కుటుంబాలకి దయచేయను గాక, సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మేము విన్న ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదేనో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు సాక్షులుగా శ్రమల్లోను, బాధల్లో, నిందల్లోను, అవమానాల్లో, వ్యాధుల్లో కూడా ప్రభా మేము నిలిచి ఫలించినట్లుగా కృప చూపండి. నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని బలపరచండి. నీ రాకడకు సిద్ధపరచండి. మా భూమి మీద, మా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. భారతదేశంలో జరిగిన ఎలక్షన్స్ బట్టి, రిజల్ట్ని బట్టి, తీర్పును బట్టి వందనాలు. నాయన మంచి తీర్పును పొందుకున్న ప్రతి బిడ్డ నీలో సంతోషించడానికి సహాయం చేయండి. నాయన గెలిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఓడిపోయిన ప్రతి ఒక్కరిని బలపరచండి, ధైర్యపరచండి. మరొకసారి వారు సరి చేసుకొని జీవితాలు చక్కగా వారి ప్రవర్తన సరి చేసుకొని నాయన మంచి నాయకత్వాన్ని ఇస్తాననేటువంటి నిశ్చయితలో ఉండి మళ్ళా గెలవటానికి, నెక్స్ట్ టైం సిద్ధపడటానికి సహాయం చేయమని, ప్రజల పక్షంలో ఉండి న్యాయంగా పోరాడటానికి నాయకులందరినీ దీవించమని, మా కుటుంబాలు దీవించి మహిమ ఘనత మీరే పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడొచ్చిన మనందరికీ, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితోనూ ప్రభు రాకడ వరకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కూడా ప్రభుని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మళ్ళా రేపు కలుసుకుందాం. రేపటి దినం దేవుని చిత్తంలో 8:30కే కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మమ్మల్ని, మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో బై 8:30. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూట్యూబ్ చూడండి, జాన్ సమీర్ ముక్కాల. మీరు వెళ్ళండి యూట్యూబ్లోనికి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవిస్తాడు. దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. గెలిచిన నాయకుల కొరకు ప్రార్థన చేయండి. ఓడిపోయిన నాయకుల కొరకు ప్రార్థన చేయండి. మంచి పరిపాలన కొరకు ప్రార్థన చేయండి. మంచి నాయకత్వం కొరకు ప్రార్థన చేయండి. మన దేశం, మన రాష్ట్రాలు, మన పల్లెలు, మన ప్రాంతాలు, మన మండలాలు, మన జిల్లాలు, మనం అందరం కూడా 140 కోట్ల మంది భారతీయులందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి. భారతదేశం అంతట్లో జరిగిన ఎలక్షన్స్, ఎన్నుకోబడిన నాయకులను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని నాయకత్వాన్ని గౌరవిద్దాం, నాయకులు గౌరవిద్దాం, ప్రేమిద్దాం, ప్రార్థిద్దాం, ఆశీర్వదిద్దాం. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్ చేద్దాం, విశేష పలుకుదాం. దేవునికి స్తోత్రం. God bless you all. I wish you all the best again for everyone to everyone for your victory. Praise the Lord. Hallelujah. గెలిచిన ప్రతి ఒక్కరికి శుభాలు పలుకుతా ఉన్నాను. తెలుగుదేశం నుండి కానీ, జనసేన నుండి కానీ, బీజేపీ నుండి కానీ, అలాగనే దేశం అంతట్లో నుండి కానీ, ఇంకా ఎక్కడెక్కడైతే గెలవబడ్డారో కాంగ్రెస్ నుండి కూడా గెలిచారు చాలామంది. బీజేపీ నుండి, మన తెలుగు రాష్ట్రాల్లోనైతే మనం చెప్పుకున్న వాటి నుండి, ఇంకా అనేకమైన ప్రాంతాల్లో చాలామంది ఇతరులు కూడా గెలిచారు. ఇంకా అనేకమైన పార్టీలు కూడా ఉండయి. ప్రతి ఒక్కరికి శుభాలు పలుకుతున్నాను, దీవులు పలుకుతున్నాను. దేవుడు దైవికమైన జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకముతో మీరు పరిపాలించడానికి సహాయం చేయనుగాక. అలాగనే శాంతి, సమాధానముతో పరిపాలించడానికి సహాయం చేయనుగాక. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో పరిపాలించడానికి మీకు సహాయము చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్.